మేధో సేవకులు బలి పశువుల అవినీతి రహిత సమాజ సాధనలో సమిధలవుతున్న ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు అందజేసే అతి ముఖ్యమైన సేవకుడు. ఉన్నత ఉద్యోగి నుండి సాదాసీదా ఉద్యోగం వరకు అందరూ ప్రభుత్వం నియమించిన అధికారులుగానే గుర్తించబడతారు. ప్రభుత్వ రంగ సేవ వ్యవస్థలో అతి కీలకమైన వ్యక్తులు వీరు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలను నిరంతరం అందజేసే బృహత్తర బాధ్యత ఈ ప్రభుత్వ ఉద్యోగులది. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే రాజభోగం అన్న అపోహ కూడా ఉంది. ఎందుకంటే ఏ పని జరగాలన్నా ఈ ఉద్యోగుల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి రెండు చేతులు సంపాదిస్తాయని సహజంగా అందరికీ కలిగే ఆలోచన. ప్రభుత్వం అందించే జీతం కూడా అదనంగా లభించే ఆదాయమే అవినీతికి బీజమైంది. దీన్ని నిర్మూలించడానికే ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టం 1988 అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేసింది. అవినీతి నిరోధక శాఖ క్లుప్తంగా చెప్పాలంటే ఏసీబీ. అవినీతి నిరోధక చట్టం 1988 అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వలలో ఎందరో అవినీతి అధికారులు పట్టుబడ్డారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన వాళ్లు అధోగతి పాలయ్యారు. అవినీతి అధికారులు విధుల్లోంచి తొలగించబడ్డారు. అవినీతి రహిత సమాజంగా మన వ్యవస్థను నిలపడానికి ఏసీబీ తిరుగులేని అస్త్రంగా భావించబడింది. సామాన్యుడికి గొప్ప భరోసానిచ్చింది. ఇది ఏసీబీ అధికారుల గొప్పతనమే. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ప్రస్తుతం ఏసీబీ పేరు చెప్తే ప్రభుత్వ రంగంలోని ప్రతి ఉద్యోగి భయపడే పరిస్థితి ఏర్పడింది. ఏసీబీ దాడి వల్ల ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ప్రతి ఏసీబీ బాధితుని కదిలించి చూస్తే గుండెల్ని పిండేసే కథలున్నాయి. నాణ్యానికి మరోవైపు దాడి అనంతరం నాశనమైపోయిన భవిష్యత్తును తలచుకుంటూ మానసికంగా ఎంతో క్షోభను అనుభవిస్తాడు ఆ ఉద్యోగస్తుడు. ఉద్యోగులపై ఏసీబీ దాడుల్లో విచక్షణ లేకుండా అనాలోచితంగా ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రత్యక్షంగా ఉద్యోగిని, పరోక్షంగా ఆ ఉద్యోగుల కుటుంబాల సామాజిక స్థితిగతుల్ని అతి దయనీయంగా మార్చేస్తున్నారు. నేరస్తుడిలో మానసిక పరివర్తన చెందేలా శిక్షా స్మృతి ఉండాలి అనే ప్రాథమిక సూత్రాన్ని అవినీతి నిరోధక చట్టం 1988 అవినీతి నిరోధక శాఖ విస్మరిస్తోందా? ఏసీబీ దాడికి ముందు, ఆ తరువాత బాధితుడి సమాజ స్థితిగతులు ఎలా మారిపోతాయి? ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నన్ని రోజులు ఆ గౌరవం అలాగే కొనసాగుతుంది. ఏసీబీ దాడులు జరిగిన తర్వాత రాత్రికి రాత్రే ఉద్యోగి జీవితంలో కారు చీకట్లు కమ్ముకుంటాయి. అన్నేళ్ల సర్వీస్ను పరిగణలోకి తీసుకోరు. అతను చేసిన సేవలు గుర్తుకురావు. అన్నేళ్లుగా సంపాదించిన పేరు ప్రతిష్టలు కూడా పట్టించుకోరు. కోర్టు, విచారణ, రిమాండ్, సస్పెండ్ అంటూ వరుసగా ఉక్కిరిబిక్కిరి చేస్తారు. న్యాయబద్ధంగా విచారణను నెల రోజుల్లో పూర్తి చేయాల్సి ఉండగా కోర్టులు, చట్టం, ఫిర్యాదు తీవ్రతను బట్టి విచారణను తాత్సారం చేస్తూ దాదాపు 2 సంవత్సరాల పాటు కాలయాపన చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగి నిరంతరం మానసిక క్షోభకు గురవుతున్నాడు. ఉద్యోగి మాటకు విలువ ఉండదు. తాను చెప్పాలనుకున్నది చెప్పనివ్వరు. ఇక రిమాండ్ దశలో జైలులోని 4 గోడల మధ్య నేరస్తులు, హంతకులు, రేపిస్టులు, టెర్రరిస్టుల మధ్య గడపాల్సి రావడంతో ఆ ఉద్యోగి మానసిక పరిస్థితి మరింత దయనీయంగా మారిపోతుంది. అసాంఘిక శక్తులతో ప్రభుత్వోద్యోగి గడపడం, అంతకుముందు రోజు వరకు ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహించిన వ్యక్తి ఒక్కసారిగా భిన్నమైన ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఎంత దారుణమైన శిక్షో ఒక్కసారి ఆలోచించాలి. ఇది ఉద్యోగుల మీద తీవ్రమైన ప్రభావం చూపించడంతో ఆత్మహత్యలకు సైతం దారితీస్తోంది. మానవీయ కోణంలో ఆలోచిస్తే ఉద్యోగులకు అలాంటి అమర్యాదలు చేయడం ఎంతవరకు సబబో ఆలోచించాలి. రేటింగ్ల కోసం పాకులాడే కొన్ని న్యూస్ ఛానల్స్ హడావిడి మాటల్లో చెప్పరానిది. ప్రత్యక్షంగా పట్టుకున్నారన్న విషయాన్ని టీవీ ఛానల్స్ పదే పదే చెప్తూ ఉంటారు. జరిగిన సంఘటన పూర్వపరాలు ఒక విధంగా ఉంటే వాళ్ల రేటింగ్స్ కోసం మసాలాను జోడించి అధికారిని ఒక క్రూరుడిగా రోజంతా చూపించడంతో ఉద్యోగి, అతని కుటుంబం తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. దాడులు జరిగిన మరుసటి రోజు నుండి ఉద్యోగి నరకం చూడాల్సి వస్తుంది.
ఒక్కసారి ఏసీబీ కేసులో ఇరుక్కున్న ఉద్యోగిని సమాజరీత్యా ఎయిడ్స్ పేషెంట్ కంటే దారుణంగా చూస్తున్నారు. ఇక ఆ కుటుంబం అనుభవించే వివక్ష ఇంకా దారుణంగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు పదే పదే ఏసీబీ దాడి గురించి, కేసు గురించి, సస్పెన్షన్ గురించి అడుగుతూ చిత్రవధకు గురి చేస్తుంటారు. ఒకే ఒక ఘటనతో ఉద్యోగి జీవితం పూర్తిగా చీకటి కోరల్లో చిక్కుకుంటుంది. ఏసీబీ చట్టం ఏం చెబుతోంది? ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని రూఢీ చేసుకోవడానికి ముందు సదరు ఉద్యోగి దగ్గర ఫైల్స్ పెండింగులో ఉండడం మరియు పని పూర్తి చేయడానికి డబ్బులడిగి ఉండడం లేక డబ్బు తీసుకుని ఉండడం, ఈ 3 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవినీతి రూఢి అయిన తరువాత ఉద్యోగిని విచారించడానికి సదరు ఉద్యోగి చేస్తున్న కార్యాలయంలోని పై స్థాయి అధికారి వద్ద సమాచారం తీసుకోవాలి. ఉద్యోగి విధి నిర్వహణలో గతంలో ఎలా మెలిగాడు, ఉద్యోగి నీతి, నిజాయితీ, నిబద్ధత స్థాయి గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ సమగ్రంగా విచారించిన తరువాత పూర్తి స్థాయిలో ఆ ఉద్యోగిని అరెస్టు చేయడానికి సన్నద్ధమవ్వాలి. కానీ ఏసీబీ ఇవన్నీ పాటించకుండా అప్పటికప్పుడే అరెస్టు చేసిన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఏం చేస్తున్నారు? ఫిర్యాదు అందిన వెంటనే ఏసీబీ పరిశోధన చేయడం లేదు. ఉద్యోగికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయా, ఉద్యోగి విధి నిర్వహణ గతంలో ఎలా ఉండేది, ఇలాంటి ప్రాథమిక విషయాలను విస్మరిస్తున్నారు. దీనివల్ల చిన్న చిన్న కారణాలతోనే ఏసీబీ దాడులు చేసి ఉద్యోగి బతుకును ఛిద్రం చేస్తున్నారు. యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ గురించి ఒక్కసారి కూడా ఎవ్వరూ ఆలోచించడం లేదు. నిజానికి ప్రభుత్వ పరిధిలోనే ఉద్యోగి అవినీతి ఆరోపణలో నిజానిజాలు తేల్చడానికి 4 విధాలైన విచారణ పద్ధతులున్నాయి. 1. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ. 2. ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. 3. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. 4. విచారణను ఉపసంహరించడం. ప్రభుత్వ పరిధిలో 4 రకాల పద్ధతులుండగా వాటిని అమలు చేయకుండా జ్యుడిషియల్ దగ్గరకు ఎందుకు వెళ్తున్నారు? చట్టసభల్లో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయడానికి న్యాయస్థానాలకు ఏ హక్కు ఉందని ప్రశ్నించే పాలకులు ప్రభుత్వ ఉద్యోగులను న్యాయ వ్యవస్థకు అప్పగించడం ఎంతవరకు సబబు? విచారణ పేరుతో వారి జీవితాలను పణంగా ఎందుకు పెడుతున్నారు? అవినీతికి పాల్పడుతున్నారని ఇచ్చే ఫిర్యాదులో నిజాయితీ ఎంత? ఏసీబీ దాడుల్లో ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అంశం ఇదే. కింది స్థాయి ఉద్యోగులు, వెనుకబడిన వర్గాలకు చెందిన ఉద్యోగులు ఏసీబీ దాడుల్లో దారుణమైన వివక్షకు గురవుతున్నారు. ఏసీబీ దాడుల్లో చాలా వరకు తోటి ఉద్యోగుల అసూయ వల్లనో, ఎవరో ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి అవినీతి శాఖను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఏసీబీ నియమ నిబంధనల విషయంలో ఎవ్వరికీ సరైన స్పష్టత లేకపోవడం వల్ల అవినీతిని అంతమొందించడానికి ఏర్పడిన ఈ శాఖ ఉద్యోగుల పాలిట యమపాశమవుతోంది. కొన్ని సందర్భాల్లో రిటైర్మెంటుకు దగ్గరైన వాళ్లు, రిటైర్ అయిపోయిన వాళ్లను కూడా అరెస్ట్ చేయడం జరుగుతోంది. ఇలా అరెస్ట్ అయిన వాళ్లలో కొంతమంది జైల్లోనే తుదిశ్వాస విడిచారు. మరికొందరు మానసికంగా చచ్చిపోయి జీవచ్ఛవంలా బతుకీడుస్తున్నారు. అవినీతికి పాల్పడ్డాడని ఉద్యోగిని అరెస్ట్ చేస్తే అవినీతి అంతమైపోతుందా? అవినీతి నిరోధక శాఖలో నీతిని వెతకడమంటే నేతిబీరకాయలో నెయ్యిని వెతికినట్టేనా? ఏసీబీ దాడి వలన దుష్ఫలితాలు. ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసే పనికి వ్యతిరేక ఫలితాలు ఎదురైతే ఆ పని మనుగడ ప్రశ్నార్థకమైనట్టే కదా? అవును, ఏసీబీ దాడుల వల్ల సత్ఫలితాల మాట ఏమో కానీ దుష్ఫలితాలే ఎక్కువగా ఉన్నాయన్నది అందరూ అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఏసీబీ పుట్టింది అవినీతిని నిర్మూలించడానికి, కానీ ఏసీబీ దాడుల వల్ల ఆ కేసుల నుండి బయటపడడానికి అవినీతికి మరింత పెద్ద ఎత్తున పాల్పడుతున్న దృష్టాంతాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ముందుగా చెప్పినట్టుగా ఓ అసంబంధిత ఫిర్యాదుకు అనాలోచితంగా ఏసీబీ అధికారులు దాడి చేస్తే అంతటితో సదరు ఉద్యోగి అవినీతికి పాల్పడ్డాడు అనే మాట పక్కన ఉంచితే ఏసీబీ అధికారుల లీలలు చెప్పలేనన్ని. ఒకే ఫిర్యాదుదారునితో 4-5 ఉద్యోగులను ఏసీబీకి బలిచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అసాంఘిక శక్తులను ఎన్కౌంటర్ చేస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు లభించేవి. ఇప్పుడున్న స్థితిలో ప్రభుత్వ ఉద్యోగుల మీద ఏసీబీ దాడులు చేసి కేసులు ఫైల్ చేస్తే వీరికి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ఇది ఎంత వేలం వెర్రిలా తయారైందంటే కేవలం ప్రోత్సాహకాల కోసమే ఏసీబీ ఈ దారుణాలకు ఒడిగడుతోంది.
అరెస్టుకు, రిమాండ్కు, కోర్టు తరలింపు ప్రయాణ వాహన ఖర్చు, భోజన ఇతరత్ర ఖర్చులన్నీ ప్రభుత్వం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఈ ఖర్చులను బాధిత ఉద్యోగి చేతనే అనధికారికంగా పెట్టించడం ఆనవాయితీ. ఇంతటితో ఆగదు. ఆ సమయంలో బాధిత కుటుంబ సభ్యులను గాని లాయర్ను కలవాలన్నా ఇంతో అంతో సమర్థించుకొనిదే పని జరగదు. మరి వీటిని అవినీతి అనరా? మరి వీళ్లను ఎవరు శిక్షించాలి? వీళ్లు ప్రభుత్వ సేవకులు కారా? ఏసీబీ వాళ్లు ఈ చట్టపరిధిలోకి రారంటారా? ఒక ఉద్యోగి ఏసీబీ దాడుల్లో పట్టుబడితే కేసు నుండి బయటకు రావడానికి, బెయిల్ తీసుకోవడానికి అతని స్తోమత చాలడం లేదు. కారణం, అతని జీవనాధారమే ప్రభుత్వోద్యోగం. తన పరిస్థితి అతి దయనీయంగా మారిపోగా సస్పెన్షన్ కారణంగా వచ్చే సగం జీతం వల్ల కుటుంబ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నమవుతున్నాయి. కింది స్థాయి ఉద్యోగుల జీతానికి అతని మీద ఏసీబీ దాడుల వల్ల ఒనగూరే ప్రయోజనమేమిటో అస్సలు అంతుచిక్కదు. కేస్ బెయిల్ తీసుకున్న తరువాత పైరవీల కోసం సచివాలయం చుట్టూ, పైరవీకారుల చుట్టూ తిరగాలి. రోజుల తరబడి సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలంటే ఖర్చు లేకుండా పనవుతుందని ఎలా ఆత్మవంచన చేసుకొని చెప్పమంటారు? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. అన్ని రంగాల్లోని ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొని తీవ్రతను పతాక స్థాయికి తీసుకువెళ్లారు. ఇలాంటి సమయంలో అప్పటి ప్రభుత్వం కక్షపూరితంగా ఏసీబీ దాడులు పూనుకుందని, ఆ క్రమంలో ఎందరో ఉద్యోగుల జీవితాలు చెల్లాచెదురు అయ్యాయని స్వయంగా కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుంది. మనోళ్ళందరినీ గతంలో అన్యాయంగా ఎవరినైతే ఏసీబీ కేసులను లోపలేసిందో, ఎవరి మీద హెరాస్మెంట్ చేసిందో ఆ కేసులన్నీ కూడా ఎత్తేయిస్తా అని చెప్పి నేను బాధ్యత తీసుకుంటా ఉన్నా. ఎవరెవరినైతే అణచివేతకు గురైన మన ఎంప్లాయీస్ వాళ్ళకి రిలీఫ్ రావాలి ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన సందర్భంలో అని మనవి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కేసుల పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇదే అంశాన్ని తీసుకుంటే ప్రస్తుతం సస్పెన్షన్లో బతిపీడిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి ఉద్యమంతోనే రాష్ట్రం ఏర్పడిందా అనే సందేహం కలుగుతుంది. అలాగే వివిధ సందర్భాల్లో ఎవరెవరు ఏమన్నారో ఓసారి చూద్దాం. ప్రధానంగా ఏసీబీ కేసెస్, మరి మేము ఎంప్లాయీస్ కరప్షన్ చేయమని చెప్పి ఎక్కడ చెప్పం, మేము సమర్థించం కూడా. మీరు కూడా కరప్షన్ పట్ల ఎంత మొహమాటంగా ఉంటారో మాకు తెలుసు. అయితే కొంత డిపార్ట్మెంట్ అత్యుత్సాహము, ఈ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ కోసము కొన్ని చోట్ల ఏసీబీ రేట్స్ జరిగినాయి. నిరపరాధులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏసీబీ కేసు జరిగిన తర్వాత నిరపరాధిని తేల్చడానికి 5 సంవత్సరాలు పడుతుంది సార్. ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్స్ కానీ రావు. ఈ 5 సంవత్సరాలు ఉద్యోగపడ్డ మానసిక బాధకి వెలకట్టే పరిస్థితి కానీ తిరిగిచ్చే పరిస్థితి మన అడ్మినిస్ట్రేషన్ లేదు. కాబట్టి దయచేసి ఏసీబీ కేసుల్ని మీరు రివ్యూ చేసి వాటిని త్వరగా పరిశీలించాలని కోరుకుంటున్నాం. రెడ్ హ్యాండెడ్ గా ఎవరైతే దొరికారో వాళ్ళని సమర్థించమని మేము చెప్పం. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో కరప్షన్ అనేది ఉద్యోగ సంఘాలుగా మేము దాన్ని సమర్థించం. కానీ మొన్న గత 3 రాష్ట్రాలు విడిపోయినప్పుడు చిన్న ఉద్యోగులు చిన్న అమౌంట్ లేదా ఏసీబీ కేసులు ఉందో వాళ్ళందరికీ మారటోరియం లాగా, అంటే మనకి జైల్స్ లో రెమిషన్ లాగా మొత్తం కేసులను డ్రాప్ చేసి వాళ్ళందరం కూడా మన సర్వీస్ లో తీసుకుని వాళ్ళతో పని చేయించుకున్నారు. వీ షుడ్ నాట్ వేస్ట్ ది హ్యూమన్ రిసోర్సెస్. దాని మీద మీకు ఈ విన్నపం చేస్తున్నాం సార్. ఒక ఎంప్లాయీ 3 సంవత్సరాలు సస్పెన్షన్ లో ఉంటే మీరు సస్పెన్షన్ అమౌంట్ ఇస్తూ అది పెన్షన్ లాగా ప్రభుత్వానికి నాన్ ప్రొడక్టివ్ పేమెంట్ అవుతుంది తప్ప ఆ ఉద్యోగానికి కావాలంటే నాన్ ఫోకలో వేరే చోట కరప్షన్ ఆస్కారం ప్లేస్లు వేసి వాళ్ళ సర్వీసెస్ పెట్టుకుంటే ప్రభుత్వానికి కూడా ఇవాళ ఉన్న ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీద ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి కరప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ లేని చోట మేమేమి అడగం. కానీ చిన్న ఉద్యోగస్తులు ఒక ఏసీబీ రైట్స్ లో అయిన దానికి కాని దానికి కూడా ఛార్జెస్ పెట్టి 5 సంవత్సరాల తర్వాత నిరపరాధం అని చెప్పి తెలిసే కేసులు ఉద్యోగులకి మరి ప్రభుత్వానికి మధ్య అగాధం సృష్టిస్తే తప్ప భయంతో ఉద్యోగస్తులు పనిచేసిన పరిస్థితి లేదు. అభిమానం ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి కలిసి ఉంది. కాబట్టి దీన్ని ఛానలైజ్ చేసుకోండి. పక్కన ముఖ్యంగా చెప్పింది ఏసీబీ కేసులు చెప్పారు. ఏసీబీ కేసులు కూడా నేను సమీక్ష చేస్తాను. కానీ అదే విధంగా అశోక్ బాబు గారు ఒక మాట చెప్పారు, మేము ఏ మాత్రం అవినీతిని ప్రోత్సహించాం. అదే సమయంలో హెరాస్మెంట్ జరుగుతూ ఉంది. ఒక కేసు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతా ఉంది. మళ్ళీ వాళ్లకు మానసిక బాధ ఉంటుంది, క్షోభ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి మాత్రం ఉద్యోగం ఇచ్చిన 5 ఏళ్లు వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకోలేకపోతున్నామని వారు చెప్పారు. చిన్న కేసులుంటే అవి ఏం చేయాలో ఆలోచిస్తాను.
కానీ ఒకటి మాత్రం నేను మిమ్మల్ని కోరేది, మనం జీతాలు పెంచుకుందాం, ఫెసిలిటీస్ పెందాం, కానీ అవినీతిని మాత్రం కంట్రోల్ చేయకపోతే సమాజానికి అవినీతి అనేది ఒక పెద్ద క్యాన్సర్ లాంటిది. 100కి 95 మంది నీతిగా ఉంటున్నాం. ఏ ఫీల్డ్ అయినా సరే, ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు 100 రూపాయలు, 200, 5,000, 3,000, 10,000 తీసుకున్నారని వాళ్ళని సస్పెండ్ చేయడం, అరెస్ట్ చేయడం, ఆస్తులు సీజ్ చేస్తున్నారు. అయితే లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్న వాళ్ళు మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి, అసమర్థ పరిస్థితిలో ఉంది దేశం. ఏసీబీ బాధితులపై వివక్ష చూపుతున్నారా? అవును అని అంటున్నారు బాధితులు. అట్రాసిటీ 498A లాంటి అతి తీవ్రమైన అంశాలలోనూ బెయిల్ను మంజూరు చేస్తున్నారు. కానీ ఏసీబీ దాడుల్లో ఇరుక్కున్న వ్యక్తులకు నాన్ బెయిలబుల్ అరెస్టులు జరుగుతున్నాయి. ప్రభుత్వోద్యోగి అసాంఘిక శక్త్య, చిరు ఉద్యోగులు, చిన్న స్థాయి ఉద్యోగుల జాతి ప్రయోజనాలు సర్వనాశనం చేస్తున్నారా? ఉద్దేశపూర్వకంగా ఇరికించి చిత్రవధకు గురి చెయ్యడం న్యాయమా? తీవ్రవాదులను జనజీవన స్రవంతిలో కలుపుకుని వారి భవిష్యత్తు గురించి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కానీ ఈ ఉద్యోగుల విషయంలో మాత్రం మానవీయ కోణాన్ని ఎందుకు విస్మరిస్తోంది? ఏసీబీ అధికారులు పారదర్శకత పాటించాలి. ఏసీబీ అధికారుల్లో పారదర్శకతను పాటిస్తే ఎన్నో సత్ఫలితాలను పొందవచ్చు. ఏసీబీ అధికారులకు ఏదైనా ఫిర్యాదు అందితే ఆ ఫిర్యాదులో నిజాయితీ శాతం ఎంత అని పరిశీలించాలి. ప్రభుత్వ ఉద్యోగుల కాంటాక్ట్ సర్టిఫికెట్ చూడండి. అవినీతికి పాల్పడిన వ్యక్తికి ఉద్యోగ రంగంలోనే శిక్షణ అమలుపరిచేలా చర్యలు తీసుకుంటే సమస్యను అదుపు చేయడానికి ఎక్కువ శాతం ఉంటుంది. తప్పు చేసిన చోటనే శిక్షణ అనుభవిస్తూ మరొకసారి అలాంటి తప్పులు జరగకుండా ఇక ముందు ఏ ఉద్యోగి అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి భయం అనేది ఏర్పడుతుంది. దాడుల వల్ల ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి నరకం చూపించడం కంటే ఉద్యోగ రంగంలోనే శిక్ష సరైంది. ఏసీబీ ఏర్పాటు చేసిన తర్వాత మన దేశంలో 11 రాష్ట్రాల్లోనే ఆ శాఖ విధులు నిర్వహిస్తోంది. అంటే మన దేశంలో ఉన్న 18 రాష్ట్రాల్లో అవినీతి అన్నదే లేదా? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకు లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల అవినీతికి అంతే లేకుండా పోయింది. సర్వాంతర్యామి అయిన అవినీతిని నిర్మూలించడానికి ఏమీ చెయ్యని ప్రభుత్వ రంగంలోని కింది స్థాయి ఉద్యోగుల మీదకు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చందంగా ఏసీబీని ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఆర్టీఏ యాక్ట్ ఎంతో బలమైంది. ప్రజలు తమకు ఫలానా ప్రభుత్వ శాఖలో న్యాయం జరగడం లేదు అనుకుంటే ఆర్టీఏ యాక్ట్ ద్వారా సమస్యను సంబంధిత శాఖ దృష్టికి తీసుకువెళ్లొచ్చు. దాని ద్వారా అవినీతికి అవకాశం లేకపోగా ప్రజలకు న్యాయం దొరుకుతుంది. ఈ విషయంలో ప్రజల్లో స్పష్టత లేకపోవడంతో చిన్న చిన్న వాటికే ఏసీబీ వాళ్లను సంప్రదిస్తున్నారు. ఏసీబీ అనాలోచితంగా దాడులు చేసి అరెస్టు చేస్తున్నారు. ఏసీబీ దాడులను వ్యతిరేకించడం మా ఉద్దేశ్యం కాదు. ఏసీబీ దాడుల్లో మార్పులు కోరుకుంటున్నాం. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిర్మూలించడానికి కొన్ని పరిష్కారాలను సూచిస్తూ అదే సమయంలో ఏసీబీ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఏసీబీని వ్యవస్థీకరించండి. ఏసీబీలో ఎవరున్నారో, ఏ కారణం చేత దాడులు చేస్తున్నారో అన్న విషయాల పట్ల స్పష్టత ఉంటే అటు ప్రజలకు ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఉభయ కుశలోపరిలా మారుతుంది. ఏసీబీ దాడుల తదనంతరం పరిణామాల విషయాల పట్ల మా హృదయపూర్వక విన్నపాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల మీదున్న కేసులను తొలగిస్తానన్న కేసీఆర్ ఈ అంశం గురించి వెంటనే చర్యలు చేపట్టాలి. ఏసీబీ కేసులను క్షేత్రస్థాయి నుండి ప్రక్షాళన చెయ్యాలి. అందుకు ఆర్టీఏ యాక్ట్ ఖచ్చితంగా అమలు చేయాలి. సిటిజన్ ఛార్జ్ ఖచ్చితంగా రూపొందించాలి. గుడ్ గవర్నెన్స్ ప్రాధాన్యతను పెంచాలి. సింగిల్ విండో సిస్టమ్ని అమలు చేయాలి. సాంకేతికత పూర్తి స్థాయిలో వినియోగించాలి. లంచాల గురించి అవగాహన సదస్సులను ఆయా ఉద్యోగ రంగాల్లోనే నిర్వహించాలి. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను బలోపేతం చెయ్యాలి. 1988 పీసీ యాక్ట్ని పూర్తి స్థాయిలో పరిశీలించి పునఃసమీక్షించడానికి ఒక కమిషనర్ను ఏర్పాటు చేసి అందులో 17A పొందుపరచాలి. ఏసీబీ కేసు చేయాలంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. పీసీ యాక్ట్ని పునఃసమీక్షించిన తరువాత పాత నిబంధనల మేరకేర్పడ్డ కేసులను ఎత్తివేయాలి. సిబ్బందిని విధులకు తగ్గట్లుగా పెంచాలి.
ఉద్యోగులకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. తగినన్ని సౌకర్యాలను పెంపొందించాలి. రిటైర్మెంటు ముందు పెట్టిన ఎలాంటి ఏసీబీ కేసులనైనా మానవీయ కోణంలో ఎత్తివేయాలి. కింది స్థాయి ఉద్యోగుల జీతభత్యాల గురించి పునరాలోచించాలి. యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్, ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలు ఇక్కడే తెలుస్తాయి. యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ని పరిగణనలోకి తీసుకోవాలి. ఏసీబీ శాఖలో సుశిక్షితులను నియమించి ఆ శాఖను ప్రక్షాళన చేయాలి. కింది స్థాయి కోర్టులో శిక్ష ఖరారైన, అత్యున్నత స్థాయి కోర్టులో విచారణ పూర్తయ్యేంత వరకు ఉద్యోగిని విధుల నుండి తొలగించకూడదు. ఎస్సీ ఎస్టీలపైన ప్రమోషన్కు సంవత్సరం ముందు ఏ కేసు చెల్లనివ్వకుండా చెయ్యాలి. ఏసీబీని రద్దు చేసి లోకాయుక్తను ఏర్పాటు చేయాలి. వీటన్నింటి గురించి ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి అయిన ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపండి. వారి దయనీయ జీవితాలను మానవీయ కోణంలో చూడండి. మానసిక సంక్షోభంలో చిక్కుకుపోయిన వారి కుటుంబాలను ఆదుకోండి.